పల్లె పట్నంలో బతుకమ్మ సందడి మొదలైంది. ఉయ్యాల పాటల హోరు ఊపందుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను ఘనంగా చేసుకుంటున్నారు ఆడపడుచులు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే పూల పండుగకు ఆడబిడ్డలు బతుకమ్మలు పేరుస్తున్నారు. ఉదయం నుంచి మార్కెట్లలో పూల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేరుస్తూ 9 రోజుల పాటు అమ్మను కొలుస్తామంటున్నారు ఆడపడుచులు. నల్గొండ జిల్లాలో బతుకమ్మ సంబరాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. భారతదేశం మొత్తం అంగరంగ వైభవంగా రేపటి నుంచి అమ్మవారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కానీ తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఒక రోజు ముందే అమ్మవారిని తీరొక్క పువ్వులతో కొలుస్తారు, తీరొక్క పువ్వులతో పూజిస్తారు. ఆ పూజ ఇప్పుడు ప్రస్తుతం ప్రారంభమైంది. బతుకమ్మకు సంబంధించి అంతా కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. బతుకమ్మని పేరుస్తూ ఉన్నారు ఇక్కడ చాలామంది కూడా మహిళలు. ఒకసారి మాట్లాడదాం. ఆ బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి ఎట్లా చేస్తున్నారు? ఈరోజు ముందుగా ఎంగిలి బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఎట్లుంటుందండి ఈ 9 రోజుల పాటు బతుకమ్మని ఆడుతుంటారు, పాడుతుంటారు, తీరొక్క పూలు తెస్తుంటారు, ఎట్లా ఉంటుంది? చాలా ఆనందంగా ఉంటుంది. మహిళలకు పెద్ద పండుగ, మనకు తెలంగాణ మహిళలకు అదిలో మళ్ళీ బతుకమ్మ పండుగ అంటే చాలా ఇష్టమైన పండుగ ఈ మహిళలందరికీ కూడా. ఈరోజు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఒక ప్రతీక అంటే బతుకమ్మ. మనం ప్రకృతి సహజంగా దొరికే పూలనే తీసుకొచ్చి మనం బతుకమ్మని పేర్చుకుంటాము. అలాగే పూలనే దైవంగా భావించి పూజించి గౌరవం చేసుకొని బతుకమ్మ ఆడుతున్నామంటే అది మన తెలంగాణ యొక్క ప్రత్యేకత. ఈ తెలంగాణ యొక్క ఈ బతుకమ్మ యొక్క విశిష్టత ఏంటంటే 9 రోజులు ఆడుకోవడం చాలా సంబరంగా ఉంటుంది మహిళలకు. ఎందుకంటే అత్తగారిళ్లలో ఉండి ఆ 9 రోజుల దసరా వరకు ఉంటారు. 9 రోజులు 9 రకాల పేర్లతోటి బతుకమ్మని ఆడతారు. తంగేడు, గునుగు, వాటికి సంబంధించిన సోంపు, గడ్డి పువ్వు వరకు మనం సేకరించడమే జరుగుతుంది. ఇక్కడ మాకు వెనక గుట్ట పొలాల దగ్గర ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాం. మనం జనరల్గా మీ చిన్నప్పుడు బతుకమ్మ ఉత్సవాలు ఎట్లా ఉండేవి? ఇప్పుడు కూడా సేమ్ అదే విధిగా ఉన్నదా, లేకపోతే ఇంకేమైనా మార్పులు జరుగుతున్నాయా? సేమ్ ఇంకెక్కువ మార్పులు జరుగుతున్నాయి. ఇంకెక్కువ జనాలలో అవగాహన ఎక్కువ వచ్చి ఇంకా ఎక్కువ చేయడం జరుగుతుంది. బతుకమ్మ ఉత్సవాలు ముఖ్యంగా మన తెలంగాణలో ఇది స్పెషల్గా చేస్తారు. ఈ పండగ 9 రోజులు 9 రకాల నైవేద్యాలు పెట్టి 9 రకాల పేర్లు, బతుకమ్మలకు పేర్లు పెట్టి 9 రోజులు ఘనంగా ఆడుకుంటారు. జనరల్గా ఎన్ని రకాల పూలతోటి మీరు పేరుస్తూ ఉంటారు బతుకమ్మని? ఆ ఉత్సవాలకు సంబంధించి ఎట్లా ఉంటుందండి 9 రోజుల పాటు? చాలా బాగుంటుందండి. మేము మహిళలందరం కలిసి చాలా బాగా చేసుకుంటాము. ఎన్నో రకాల పూలు దొరికితే అన్ని రకాలతోటి చేసుకుంటాం. జనరల్గా పాటలు పాడుతూ ఉంటారు, మహిళలంతా ఒక్క దగ్గర ఉంటారు. ఎట్లాంటి పాటలు పాడుతూ ఉంటారు ఇక్కడ? ఒక జాములయ్యే చందమామ, 2 పూలేసి చందమామ, 2 జాములాయే చందమామ, శివ పూజ వేలాయ చందమామ, శివుడింకా రాడాయే చందమామ. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు పూలతో ఆట చిలకలు నాడు బాట చిలకలు నాడు. మహిళలంతా ఒక్క దగ్గరికి చేరి 9 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తారు. ఈరోజు తీరొక్క పువ్వులను మార్కెట్లో తీసుకొచ్చి బతుకమ్మను పేరుస్తున్నారు. తర్వాత వీళ్ళంతా కూడా ఆడి పాడుతారు. తర్వాత బతుకమ్మను తీసుకెళ్తారు. ఇక ఈ 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అత్యధికంగా వివిధ ప్రాంతాల నుంచి ఉన్న మహిళలంతా ఒక్క దగ్గరికి వస్తారు. వీళ్ళంతా కూడా బతుకమ్మ ఉత్సవాల్లో చాలా సంతోషంగా చేస్తాము, ఇది ఆడవారి ప్రత్యేక పండుగగా గుర్తిస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు ఇక్కడ మహిళలు. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.